బయోడోమ్ దగ్గరికి వచ్చాను. లుక్ అట్ దట్ డోమ్ వెనకాల కనిపిస్తుందా? మ్యూజియం అనమాట. అది ఒక మ్యూజియం. ఈ సెయింట్ హెలెన్ అనే ఐలాండ్లో ఈ మ్యూజియం ఉంది. బయోస్ఫియర్ అనమాట. ఇది అమ్యూజ్మెంట్ పార్క్. ఇక్కడ పైన ఏవో ఉన్నాయి. ఐమ్ ట్రయింగ్ టు కవర్ ఇంత లిమిటెడ్ టైంలో. చూడండి, మొత్తం మంచు. జనాలు అయితే ఎక్కడా లేరు. అందరూ ఎక్కడా లేరు. వింటర్ కదా, ఇంట్లోనే ఉంటారు. 6 అయితే చాలు, వీళ్ళు ఇంటి నుంచే ఇంకా బయటికి రాదనమాట. కెనీడియన్స్. అది కెనీడియన్స్ కథ అంటే. సో కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తా. సో అది బయోడోము. మంచి పార్కు. ఈరోజు క్రిస్మస్ ఈవినింగ్, కానీ ఎవరు లేరు బయట. ఏం చేద్దాం? యా, ఇంత మంచి లొకేషన్, మనుషులే లేకుండా అసలు ఎంటీగా ఉంది. ఇది కెనడా, ఇది మాంట్రియాల్. ఏం చేద్దాం? దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. బట్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తూ ఉంటారు బ్రో. వ్యాంకూవర్లో ఎప్పుడు వాన పడతానే ఉంటుంది. అందుకని మనుషులు బయటికే రాకుండా ఉంటారు అనుకుంటే అది మూర్ఖత్వం. వాళ్ళు బయటే వచ్చి డ్యాన్స్లు వేస్తూ ఉంటారు వానల్లో. ఇక్కడ కూడా అంతే. ఈ ఏరియాలో ఎక్కువ మంది లేరు. మేబీ 6 PM ఆ స్ఫియర్ ఉంది బ్యాక్ సైడ్, అది క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా. సో అందుకని అనుకుంటున్నా. బట్ జనరలీ అయితే పీపుల్ ఆర్ ఎంజాయింగ్. ఈవెన్ అట్ లైక్ 10 కూడా బయట తిరుగుతూ ఉంటారు కొంచెం హ్యాపెనింగ్ ఏరియాస్లో. ఇది జస్ట్ ఒక ఐలాండ్ ఉంటుంది అవుట్ సైడ్ ద సిటీ అన్నట్టు. కొంచెం కనెక్టింగ్కి కార్ ఉండాలి. సో మెట్రో కూడా ఉంది బయట. అక్కడ మెట్రో తీసుకొచ్చి యూ కెన్ కమ్ హియర్, టేక్ అ వ్యూ, టేక్ అ లుక్ అట్ ద సిటీ. అది ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఏదో కరోనా బిగ్ సైజ్ లాగా వచ్చినట్టు ఉందా? ఏదో అపోకలిప్స్ వచ్చి ఏదో పెట్టినట్టు, సంథింగ్ లైక్ దాట్. మా వాళ్ళు బయట నా కోసం అక్కడ కార్లో వెయిట్ చేస్తున్నారు. నువ్వు పో, కాంటెంట్ చేసుకోరా అని. ఇది ఖచ్చితంగా షూట్ అయితే చేసేయచ్చు. ఇంత మంచి లైటింగ్ కూడా ఉంది. ఇంకా పెద్దగా వర్క్ కూడా అవసరం లేదు. జస్ట్ ఇక్కడికి వచ్చామా, ఒక 4-5 ఎపిసోడ్లు ఈవినింగ్ టైంలో రామ్-కామ్ షూట్ చేసామా, అదే ప్లాన్ ఉంది. చూద్దాం. ఒక యాక్ట్రెస్ అయితే దొరికింది, ఫీమేల్ యాక్ట్రెస్. 3 daysలో షూట్ ఉంది. నా దగ్గర అయితే స్క్రిప్ట్ లేదు. 3-4 daysలో షూట్ ఉంది కానీ స్క్రిప్ట్ లేదు నా దగ్గర. వీడియోగ్రఫర్ లేడు. ఎలా చేయాలి తెలీదు. నా దగ్గర గింబల్ ఉంది. మేబీ గింబల్తోనే కానిచ్చేస్తా. ఒక లవ్ స్టోరీ రాసుకొని ఆ అమ్మాయిని వచ్చి ఏదో యాక్ట్ చేయమని చెప్పేసి చేసేయాలి. ఇక్కడ ఇదే లొకేషన్ అనుకుంటున్నా. ఇక్కడ ఒక లొకేషను, ఇంకొక 2-3 లొకేషన్స్ ఉన్నాయి. ఈ చైర్ చూడండి, 10 మంది కూర్చోవచ్చు దీంట్లో. అంత పెద్దది ఉంది. చాలా పెద్ద చైర్, లైక్ అన్ ఆర్ట్ పీస్. ఇంత పెద్ద చైర్ ఎక్కడ చూసుంటారా? నేను బ్యాక్ వెళ్తాను, మీకు దీని సైజ్గా తెలుస్తుంది. ఇక్కడ 10 మంది కూర్చోవచ్చు ఆ చైర్లో ఫర్ షూర్. ఇక్కడ ఏదో ఆర్ట్ పీసెస్ ఉన్నాయి, చూద్దాం. మొత్తం సిటీయే ఆర్ట్. ఇంకా దీంట్లో ఆర్ట్ ఎక్కడ కూడా, ఇక్కడ కూడా నైస్ కదా. కింద ఆర్టిస్ట్ పేరు, ఎప్పుడు రాశారు, దాని కథ ఏంది రాశారు. ఇంకా ఉన్నాయి, చూపిస్తా. Look at that. నెక్స్ట్ దేంతో ఆడుతుంది? వైర్లన్నీ పెట్టుకొని అక్కడ నిల్చొని
ఇది అసలు గీసారా ఎవరన్నా అక్కడ ఫోటోగ్రాఫ్ చేశారా చెప్పలేం డిఫరెన్స్ కూడా. బట్ ఐ థింక్ సమ్‌వన్ డ్రూ ఇట్. ఐ వాంటెడ్ టు ఇల్లుస్ట్రేట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ సీడ్స్. యాహ్! ఇది ఎవరో గీశారు. బేసిక్‌గా ఆ అమ్మాయి ఇండిజినస్ ఆర్టిస్ట్ అంట. 'రిమెంబర్ ద స్కై యూ వేర్ బోర్న్ అండర్' అది దాని పేరు ఇక్కడుంది. ఇంకా అటు వెళ్ళలేను. బట్ దూరం నుంచే చూపిస్తా. ఓకే. షీ స్టాండింగ్ దేర్. కొంచెం డిఫరెంట్, కొంచెం కష్టంగా ఉంది డిస్టింగ్విష్ చేయడం. అది ఆర్టా, అది ఫోటోగ్రాఫా అని. ఇంకేంటి, ఇంకొక 1 వీక్ ఉంటాను మాంట్రియాల్లో. మాంట్రియాల్ పిప్పి అయిపోతుంది. తిప్పి తిప్పి చూసేసి అన్నీ అప్లోడ్ చేసి పెడతా, చూడండి. ఇక్కడ మోర్ ఆర్ట్ పీసెస్ ఉన్నాయి. అది ఆర్ట్ ఇన్స్టలేషన్ అనమాట. యా, ఇండిజినస్ పీపుల్ అని అంటున్నాను కదా ముందు వీడియోలో. సో వాళ్ళు బేసిక్గా కొంచెం ఇలా ఉంటారు చూడడానికి. డిఫరెంట్ యూనిక్ ఫీచర్స్ ఉంటాయి, చెప్పేయచ్చు మనం చూస్తే. ఫస్ట్లోనే తెలియకపోవచ్చు, బట్ ఒక 2-3 years ఉండి ఇక్కడ పీపుల్ని చూస్తూ ఉంటే యూ కెన్ టెల్ ఎవరు ఇండిజినస్ కాదు అని. ఓ, ఓకే. Yeah, look at this piece of art. Like, కదా ఇవి బేసిక్గా మ్యూజియంలో ఉండాల్సిన పీసులు తీసుకొచ్చి పెట్టేస్తారు. దీని పేరేంటి, బిట్వీన్ ద స్టార్ట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఎండ్ ఆఫ్ థింగ్స్ అంట. ఈయన చూడు నా వీలాగ్లో మాట్లాడాలంట. ఏం మాట్లాడాలి, ఫస్ట్ టైం చేస్తాను వీలాగ్ అంటే అర్థం కాదు. ఓకే, ఎనీవే ఇది చూడండి, బాగుందా? అదిగో ఈ కార్లోనే వచ్చాను నేను. మా వాళ్ళందరూ ఈ కార్లోనే ఉన్నారు, తిరుగుతా నా కోసం వెయిట్ చేస్తా. దిస్ ఈజ్ మాంట్రియాల్. సో పార్క్ ఉంది, పార్క్ అంతా మంచుతో కూడింది, వెళ్ళి ఆడుకోలేను. అది మెట్రో స్టేషన్, జనరల్ కనెక్టివిటీ ఉంటుంది. ఎక్కామా స్టేషన్కి తీసుకెళ్తుంది. ఓకే, ఇక్కడ ఉంది బయోస్ఫియర్. ఇక్కడ ఏమున్నాయని చూపిస్తుంది. ఒక రెస్టారెంట్ ఉంది, బయోస్ఫియర్ ఉంది, పెవిలియన్, ఇంకా ఏ ఉన్నాయి, అంతా ఫ్రెంచ్లో ఉంది. ఏంటో ఇంగ్లీష్ పీపుల్ ఉండరు అనుకుంటారా ఏంటో సిటీలో, మొత్తం ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఫ్రెంచ్. ఇండియా బెటర్ కొన్నిసార్లు అనిపిస్తుంది అలాగా. ఎనీవే అదనమాట.